హెడ్లైన్స్ చూడు. మంత్రి శ్రీహర్రావు కొడుకు రామ్ కుమార్ దారుణ హత్య. నిన్న రాత్రి ఓ ఫంక్షన్ లో రామ్ కుమార్ ని మారు వేషంలో వచ్చిన ఒక అగంతకుడు మిషన్ గన్ తో కాల్చి చంపాడు. గుర్తుపట్టలేని విధంగా ఉన్న కొడుకు శవాన్ని చూసి మంత్రి గారు గుండెలు పగిలేలా విలపించారు. ఈ రోజే శవానికి దహన క్రియలు జరగబోతున్నాయి. నర్తకి లలిత హత్య కేసులో రామ్ కుమార్ ప్రధాన నిందితుడని పాఠకులకు తెలుసు. ప్రధాన నిందితుడు. ఇప్పుడు అర్థమైంది వాళ్ళ ప్లాన్. కొడుకు మీద ఉన్న నేరాన్ని తప్పించడానికి బెనర్జీని అడ్డు పెట్టుకుని మనతో నాటకం ఆడించాడు మంత్రి. ఇప్పుడు నిజం మన ద్వారా తెలిసిపోతుందేమోనని మనల్ని చంపడానికి చూస్తున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం గురు? అదే నాకు అర్థం కావడం లేదురా. ప్రస్తుతం మాత్రం వాళ్ళ కంట పడకుండా కొన్నాళ్ళు హోటల్లో ఉండడం మంచిది. ప్రజల దృష్టిలో మీ అబ్బాయిని చంపడం అయితే చక్కగా చంపేశాం. మరి ఆ తర్వాత సంగతి ఏమిటి సార్? అదేనయ్యా నేను ఆలోచిస్తున్నాను. ఓ పని చేస్తే ఏమిటది? వచ్చే నెలలో నాకు అమెరికా అధికార పర్యటన ఉంది. ఆ ప్రయాణాన్ని కాస్త ముందుకు జరిపి అర్జెంటుగా అమెరికా ప్రొసీడ్ అయిపోతే. మీ అమెరికా ప్రయాణానికి అబ్బాయి విషయానికి లింక్ ఏమిటి సార్? చెప్తాను, దగ్గర రండి. సరిగ్గా నా ప్రయాణం రోజున మీరు మా వాడిని మారువేషంలో తీసుకొచ్చి నేనెక్కిన విమానంలోనే ఎక్కిస్తాను. ఇద్దరం కలిసి బొంబాయిలో దిగుతాం. అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోవడం చాలా తేలిక. అమెరికాలో మా వాడిని 2 ఏళ్ళు ఉండేలా ఏర్పాట్లు చేసి నేను తిరిగి వచ్చేస్తాను. ఈ 2 ఏళ్లలో ప్రజలు, పత్రికలు, ప్రతిపక్షాలు అందరూ మా వాడి గురించి మర్చిపోతారు. ఆ తర్వాత మా వాడి తిరిగి వచ్చినా ఎవ్వరూ పట్టించుకోరు. అది నా ప్లాన్. ఈ ప్లాన్ని నిర్విఘ్నంగా అమలు చేసే బాధ్యత మీది. ప్రొసీడ్ అవ్వండి. ఓకే, ఆ నకిలీ పాస్పోర్టులు మిగతా వ్యవహారాలు మేము చూసుకుంటాం. మీ ప్రయాణానికి ఏర్పాట్లు మీరు నిశ్చింతగా చేసుకోండి. మిస్టర్ విక్రమ్, డాన్సర్ లలితాదేవి మరణం హత్యని, అందుకు కారకుడు రామ్ కుమార్ అని మనం నమ్మాం. కానీ ఊహించిన విధంగా అతనే హత్య చేయబడ్డాడు. ఎనివే, లలితాదేవి కేసు ఫైల్ క్లోజ్ చేసేయడం మంచిది. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. రామ్ కుమార్ ని ఎవరు ఎందుకు చంపారనేదే ఆలోచించాల్సిన పాయింట్. ఆలోచించడానికి ఏముంది? అల్లరి చిల్లరిగా తిరిగేవాడికి ఎంతమంది అయినా శత్రువులు ఉండొచ్చు. వాళ్ళలో ఎవడో ఒకటి చంపుండొచ్చు. ఐ డోంట్ థింక్ సో సార్. ఎందుకంటే మనం అతన్ని హంతకుడు నిరూపించే సమయంలో అతని శత్రువులు ఎవరైనా అతన్ని ఇప్పుడే ఎందుకు చంపాలి? న్యాయస్థానం ఎలాగో శిక్ష విధించేది కదా. నువ్వు అనేదేమిటి విక్రమ్? ఈ హత్య చాలా విచిత్రంగా జరిగింది సార్. ఒక విధంగా రామ్ కుమార్ ఉపకారం జరిగినట్టే, కానీ దీని వెనక అది కుట్రుందన్న అనుమానం సార్. ప్లీజ్ అలౌ మీ టు ప్రొసీడ్ విత్ ది కేస్. ఆల్ రైట్ మిస్టర్ విక్రమ్, నువ్వు ఇంతగా చెప్తున్నావంటే తగినంత కారణం ఉందనిపిస్తోంది. ఓకే, ఈ కేసు నువ్వు అనుకున్నట్టుగానే ఇన్వెస్టిగేట్ చేయి. థ్యాంక్ యూ సార్. ఐ విల్ డూ మై బెస్ట్. ఓ మాత, నేరం చేయడం పాపం అంటారు. ఆ పాపం చేసిన నేరస్తులతో ఉండటం కూడా పాపమే అయితే నన్ను మన్నించు మాత. ఆ ఘోరం జరగడం నా మనసుకి ఇష్టం లేదు. అయినా చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. ఆ రోజు నుంచి నాకు మనశ్శాంతి లేదు. ఓ మాత, ఈ నీ బిడ్డకు మనశ్శాంతి ప్రసాదించు మాత. పరిశుద్ధ ప్రభువ పరిశుద్ధ 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 ప్రభువ కానిస్టేబుల్ యేసు పాదాలు గుద్దుదా. ఇదే మరో కానిస్టేబుల్ అయితే నీ చైన్ తెంపేసి బ్రేకులు పీకేసి పొక్కలో దోసి చూడు. మీద ఫాదర్ ఎవరో అనుకుని నోరు పారేస్తాను. కొంచెం స్పృహలో లేని అంతే. క్షమించండి ఫాదర్. గాడ్ బ్లెస్ యూ మై సన్. భగవంతుడు ఉన్నది తప్పు చేసిన వాళ్ళని క్షమించడానికి, కానీ ఇంత స్పృహ లేకుండా తాగడం పాపం మై సన్. చర్చికి కొత్త ఫాదర్ వచ్చారన్నారు, తమరేనా ఫాదర్? ఎస్ మై సన్. ఇంతకీ నువ్వెవరు? నా పేరు యేసుపాదం, హెడ్ కానిస్టేబుల్ ఫాదర్. జీసస్.
కానిస్టేబుల్ అయి ఉండి నేరాల్ని అరికట్టాల్సిన నువ్వు ఇలా తప్పతాగడం తప్పు కదా మైసన్. నాకు మొదటి నుంచి దరిద్రం అలవాటు లేదు ఫాదర్. ఈ మధ్య మనసు పాడే అశాంతి ఎక్కువే అలవాటు పడ్డాను ఫాదర్. అంత శాంతికి మనసు పాడవడానికి కారణం ఏమిటి మైసన్? ఫాదర్, నేను ప్రశ్న అడుగుతాను. నేరం చేయడం పాపం, ఆ నేరం చేసిన వారి పక్కన ఉండడం కూడా పాపమేనా ఫాదర్? భగవంతుని దృష్టిలో రెండు సమానమే. ఆ పాప భారాన్ని నీ మనసు మొయలేకపోతుందని అర్థమవుతుంది మైసన్. అవును ఫాదర్, చేసిన తప్పుని చెరిపేయలేను, పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నా. అది చెప్పుకోవాలనుకుంటున్నాను ఫాదర్. దాందే ఉంది మైసన్. చర్చకొచ్చి నువ్వు కన్ఫెషన్ చెప్పుకుంటే నీ మనసులో ఉన్న భారం తప్పకుండా తగ్గుతుంది. అందరినీ క్షమించే ఈ దేవుడు నిన్ను తప్పకుండా మన్నిస్తాడు. కమ్, ప్లీజ్ కమ్. జీసస్ సేవ్స్. మై సన్, పాపులను మన్నించగలిగిన పరిశుద్ధాత్మ గల ప్రభుకి నీ మనసులోని మాట వినవించుకో. ఏమిటి నీ ఆవేదన? నేను పెద్ద తప్పులు చేయలేదు ఫాదర్. తప్పులు చేసి అరెస్ట్ అయిన వాళ్ళని అప్పుడప్పుడు కొట్టడం, నచ్చిన కూర వండినప్పుడు ఇంట్లో ఆడదాన్ని తిట్టడం తప్ప పెద్ద నేరాలు చేయలేదు ఫాదర్. మరి నీకంత మనశ్శాంతి లేకుండా చేస్తున్న విషయం ఏమిటి మై సన్? అదే చెప్పుకోవాలనుకుంటున్నాను ఫాదర్. కానీ ఈ నిజం బయటకు పొక్కితే నా ప్రాణానికే ప్రమాదం అని భయం వేస్తుంది ఫాదర్. నీకేం భయం అక్కర్లేదు మై సన్. ధైర్యంగా చెప్పు. ఫాదర్, నా కళ్ళ ముందే ఒక భయంకరమైన హత్య జరుగుతూ ఉండగా దాన్ని ఆఫ్ చేయలేక చూస్తూ ఉండిపోవలసి వచ్చింది ఫాదర్. ఏమైంది? ఏం జరిగింది సార్? లలితాదేవి ఆత్మహత్య చేసుకోలేదు సార్, హత్య చేయబడింది. ఆ హత్య చేసింది ఎవరో కాదు సార్, మంత్రి శ్రీహర్రావు కొడుకు రామ్ కుమార్. ఆ హత్య చేస్తున్నప్పుడు నేను తీసిన వీడియో క్యాసెట్ ఆ రౌడీలు దాన్ని తగలబెట్టేశారు సార్. మై గాడ్, ఎంత పని జరిగిపోయింది. ఆ క్యాసెట్ ముందే నాకు ఇచ్చుంటే ఆ హంతకుని చట్టానికి పట్టించి ఉరికమ్మానికి ఎక్కించుండేవాడిని. అప్పుడు నీకు ప్రైజు, నాకు ప్రమోషన్ వచ్చేది. అంత ముఖ్యమైన సాక్ష్యం బూడిదపాలైపోయింది. డోంట్ వరీ సార్, వాళ్ళు తగలబెట్టింది డూప్లికేట్ క్యాసెట్. ఒరిజినల్ నా దగ్గరే ఉంది. ఇస్ ఇట్? వెరీ గుడ్. కమాన్, ఆ క్యాసెట్ ఎక్కడ ఉందో చూపించు. బయలుదేరు, కమాన్. ఏం కిషోర్, వాడి దగ్గర ఉన్న క్యాసెట్ సంగతి ఏంటి? అదిగో సార్, మన వాళ్ళు దాన్ని తగలబెట్టేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా మా వాడిని వేలెత్తి చూపించే సాక్ష్యం ఏది లేదన్నమాట. సార్, ఒరిజినల్ క్యాసెట్ మరొకటి ఉంది సార్, దాన్ని వాడు ఎక్కడో దాచిపెట్టాడు. అమ్మా, ఒరిజినల్ డూప్లికేట్ ఏర్పాటు చేశాడన్నమాట. చాలా తెలివైన ఘటమే. మరి ఆ ఒరిజినల్ ఎక్కడుందో కనుక్కున్నారా? అదంతా నేను చూసుకుంటాను సార్, మీరు బయలుదేరండి. బయలుదేరు. వాడిని పట్టుకుంటా. వీడు రౌడీ దెబ్బలకు లొంగే రకం కాదురా, పోలీస్ దెబ్బ పడాలి. చెప్పరా, చెప్పు. ఒరిజినల్ క్యాసెట్ ఎక్కడ దాచావో చెప్పు. చెప్పరా, చెప్పరా, చెప్పు. ఆ క్యాసెట్ ఎక్కడ దాచావో చెప్పు.
సాక్ష్యం నీతో పాటే సమాధయింది. యేసుపాదం, ఈ విషయం మూడో కంటి వాడికి కూడా తెలియకూడదు. ఓకే? ఆ విధంగా ఆ పాపంలో భాగస్తున్నాను ఫాదర్. ఇప్పుడు ఈ విషయం మీకు చెప్పడం వల్ల నా గుండెల్లో భారం తగ్గింది. కానీ కొత్తగా ఇంకో భయం పుట్టుకొస్తుంది ఫాదర్. ఏమిటిది యేసుపాదం? ఇంతవరకు నా కడుపులో ఉన్న నిజాన్ని కక్కేశాను. ఈ నిజం బయటికి పొక్కిందంటే నా ఉద్యోగం ఊడిపోతుంది, నా బ్రతికే నాశనం అయిపోతుంది ఫాదర్. థ్యాంక్ యూ మై సన్. ఐఎమ్ వెరీ సారీ. మీరా ఆఫీసర్ గారు? పవిత్రమైన ఫాదర్ వేషం వేసుకుని కన్ఫ్యూజన్ పేరుతో నన్ను మాట్లాడించి నన్ను ఇలా మోసం చేస్తారా? యేసుపాదం, మీ మతం అంటే నాకు చాలా గౌరవం. కానీ ఎంత ఆలోచించినా ఎంతకంటే వేరే మార్గం కనిపించలేదు. నా డ్యూటీ ఏదో నేను చేశాను. ఆ యేసు ప్రభు తప్పకుండా క్షమిస్తాడని నేను నమ్ముతున్నాను. కమాన్. రాంబాబు శవం తగలబెట్టే ముందు అతని దగ్గర ఉన్న వస్తువులు ఇవేనా? అవును ఫాదర్. అవును సార్. ఆయుష్, ఇంతకన్నా నా దగ్గర ఇంకేం లేవు సార్. అయితే ఈ స్టేట్మెంట్ మీద సంతకం పెట్టు. సార్ సంతకం చేస్తే చేస్తే సాక్ష్యం ఇచ్చి ఒప్పేసుకున్నట్టు అవుతుంది కదా సార్. ఆ భయం నీకు అక్కర్లేదు. హత్య విషయంలో అప్రూవర్గా మారినట్టు ఉద్యోగంలో తీసేద్దని మీ పై వాళ్ళతో నేను చెప్తాను. ఓకే, ముందు సంతకం పెట్టు. సార్ ఇక నన్ను వెళ్ళమంటారా సార్? తొందర ఎందుకు? ఈ రాత్రికి ఒక ముఖ్యమైన పని ఉంది. ప్లీజ్ సిట్ డౌన్. హలో మీరా, రండి రండి. ఏమిటి ఇంత రాత్రి వేళ ఎలా వచ్చారు? పోలీసులకి నేరస్తులకి వృత్తిరీత్యా పగలు రాత్రి తేడా ఉండదని మీకు బాగా తెలుసు అనుకుంటాను మిస్టర్ కిషోర్. పోలీస్ ఆఫీసర్ని, నాకెందుకు తెలియదు? నేరస్తుడి గనక ఇంకా బాగా తెలుసుంటుంది కదా. మీరనేది రాంబాబుని హత్య చేస్తున్నందుకు నేను అరెస్ట్ చేస్తున్నా. ఐ మీన్ వాట్ ఐ సే. నేను ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ని. నేను హత్య చేయడం ఏమిటి? చేసిన నేరాన్ని కాకి బట్టల వెనకాల దాచారనుకున్నా, కానీ నిజం నిప్పు లాంటిదని తెలుసుకోలేకపోయావు మిస్టర్ కిషోర్. మిస్టర్ విక్రమ్, మీరు క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ అయినంత మాత్రాన అర్ధరాత్రి సాక్ష్యం లేకుండా నేరం మోపి నన్ను బెదిరించాలని చూస్తున్నారా? సాక్ష్యాలు కావాలా? డెఫినెట్లీ. ఇన్స్పెక్టర్ గారు, జరిగింది మూడో కంటికి తెలియకూడదన్నారు. నేను 2 కళ్ళున్న మనిషికే చెప్పాను. మీకు ఇచ్చిన మాట తప్పలేదు. అయినా తప్పైతే ఆ ప్రభువు నన్ను క్షమించుగాక. ఏ మిస్టర్ కిషోర్, తమరు చేసిన నేరానికి ఇతనిచ్చిన సాక్ష్యం సరిపోతుంది కదా? మిస్టర్ విక్రమ్, ఒకళ్ళు అరెస్ట్ చేసే ముందు పాటించాల్సిన ఫార్మాలిటీస్ తెలుసు కదా? ఓ, అరెస్ట్ వారెంటేగా? హలో హలో, మీరు జర్నలిస్ట్ జ్యోతి గారేనా? అవును. ఐఎమ్ విక్రమ్ ఫ్రమ్ క్రైమ్ బ్రాంచ్. లోపలికి రండి, కూర్చోండి. థ్యాంక్స్. ఈ ఫోటోలో ఉంది మీ బ్రదరేనా? అవును సార్. హాత్సకి ఏమైనా తెలిసిందా? ఐఎమ్ సారీ మిస్ జ్యోతి, హీస్ నో మోర్. మీ తమ్ముడు హత్య చేయబడ్డాడు. జ్యోతి గారు, ప్లీజ్ ప్లీజ్ ట్రై టు రిలాక్స్. మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసు. జరిగిందేదో జరిగిపోయింది. మీరు కాస్త కోఆపరేట్ చేస్తే మీ తమ్ముడు హత్యకి అసలు కారణం ఏంటో నేను తెలుసుకుంటాను. ఆఖరిసారిగా మీ తమ్ముడు ఎప్పుడు చూశారు చెప్తారా? 10వ తేదీ శుక్రవారం ఉదయం చూశాను. ఆ రోజున వెళ్ళేటప్పుడు మీతో ఏమైనా చెప్పాడా? వీడియో కెమెరా ఎవరికో ఇచ్చానని, అది తీసుకురావాలని వెళ్ళాడు. ఆ తర్వాత అతను చూడలేదా? గంట తర్వాత కంగారుగా వచ్చి బ్యాంకుకి వెళ్తున్నట్టు చెప్పాడు. బ్యాంకు
అలహాబాద్ బ్యాంక్ లో మా జాయింట్ లాకర్ కి. అయితే ఆ లాకర్ మీరు కూడా తెరవచ్చుగా? తెరవచ్చు, కానీ ఆ లాకర్ కి మా తమ్ముడిని చంపడానికి సంబంధం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నా అనుమానం నిజమైతే ఆ లాకర్ లో మీ బ్రదర్ హత్యకి సంబంధించిన అతి ముఖ్యమైన కారణం